టెస్లాకి భారత్ లో ఉన్న క్రేజ్ పోయిందా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే 2016లో టెస్లా భారత్ లో మోడల్ ఒకటి రిలీజ్ చేస్తాను అని చెప్తే ఆ టైంలో బుక్ చేసుకున్నారు చాలా మంది. అందులో ఒకళ్ళు గోక్వి సిఇఓ. గోక్వి స్మార్ట్ వాచెస్ తయారు చేస్తారనమాట. ఆ వాచెస్ తయారు చేసే కంపెనీ సిఇఓ బుక్ చేసుకున్నారు. అయితే ఇప్పటికి దగ్గర దగ్గర ఎన్నేళ్ళు అయింది, 9 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు రిలీజ్ అయింది. ముంబైలో ఒక 6000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ కూడా పెట్టుకుంది, లైక్ షోరూమ్. ఐ థింక్ మోడల్ వై ఇప్పుడు అక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే ఈ గోక్వి సిఇఓ ఇలా చాలా మంది టెస్లా ఆ టైంలో గనక ఒకవేళ వచ్చుంటే చాలా ఈజీగా కొనుక్కునే వాళ్ళు. లేట్ అవ్వటంతో వీళ్ళు రిఫండ్ కోసం అడిగితే కూడా అసలు రిప్లైయే లేదు. మొత్తం కలిపి $1000 ఇతనికి రిఫండ్ కింద వచ్చింది. సో హీఈస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ట్రంప్ తో ఇప్పుడు ఏదైతే గొడవ ఉందో, మళ్ళా తను ప్రెసిడెంట్ రేస్ లో నెక్స్ట్ టైం వస్తాను అని అమెరికన్ పార్టీ పెట్టారు కదా, సో దాని వల్ల ఏమన్నా ఇష్యూ అవుతుందా, లేకపోతే హిజ్ ఇంట్రెస్ట్ హ్యాస్ మూవ్డ్ ఫార్ ఫ్రమ్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టెస్లా టు పాలిటిక్స్ అయిందా అన్న డౌట్స్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అనలిస్ట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఈవీ కార్ భారతదేశంలో ఇప్పుడు టెస్లా లాంచ్ చేస్తున్న మోడల్ వై అది 58 lakhs చిల్లర పడుతుంది అప్రాక్సిమేట్లీ. అదే కారు అమెరికాలో అయితే గనక 38 lakhs చిల్లరకు వస్తుంది. అంటే ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ ఇవన్నీ సరే, వీడేమన్నా చేస్తున్నాడంటే చైనాలో తయారు చేస్తున్నాడు, ఇక్కడికి చేస్తున్నాడు. సో ఎక్స్పోర్ట్ ఛార్జెస్ ఇవే పడుతున్నాయి అని చెప్పి అంటున్నారు అనలిస్ట్స్ అంతా. దానికి తోడు భారత్ లో ఈ ఈవీ సెక్టార్ ని కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ ఉంది. ఫస్ట్ వచ్చేసి టాటా మోటార్స్, దాని తర్వాత ఎంజీ ఉంది కదా, అది ఎంజీ వాళ్ళు వీళ్ళు ఏంటంటే చైనాతో కలిపి వీళ్ళు జేఎస్డబ్ల్యూ మన వాళ్ళతో కలిపి ఒక కంపెనీ లాంచ్ చేసి దాని నుంచి వీళ్ళు అమ్ముతున్నారు. దాని తర్వాత ఇప్పుడు మహీంద్రా 1% ఉంది యాక్చువల్లీ, అది పెరిగితే 7% వచ్చింది వెన్ కంపేర్ టు పాస్ట్ ఇయర్స్ 2004 స్టాట్స్ ఇవి. అండ్ అదర్స్ కొంత పర్సెంట్ ఉంది. అయితే ఈ టెస్లా ఏ సెగ్మెంట్ లోకి వస్తుంది? మిడిల్ క్లాస్ కాదు, లైక్ కాస్ట్లీ కార్స్ వెరీ లగ్జరియస్ కార్స్ భారతదేశంలో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 38 lakhs to 1 crore దాకా వెళ్తూ ఉంటుంది. సో టెస్లా ఆ సెగ్మెంట్ లోకి వస్తుంది. ఆ సెగ్మెంట్ లో ఎంత మంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైనా మిడిల్ క్లాస్ లో వాళ్ళని టార్గెట్ చేస్తేనే ఎక్కువ సేల్స్ వెళ్తుంది. వీళ్ళు ఇంపోర్ట్ చేసి అవి చేసి ఇవి చేసి లైక్ బిఎండబ్ల్యూ వాళ్ళలా చేస్తే కనుక వాళ్ళ సెగ్మెంట్ చాలా తక్కువే ఉంటుంది. అండ్ ద అమౌంట్ ఆర్ ద ప్రాఫిట్ దట్ హీ గోనా డూ ఇస్ గోనా బి వెరీ లెస్ అని చెప్పి అంటున్నారు. అండ్ ఈవీ సెగ్మెంట్ వచ్చేసరికి వీ డోంట్ నో, లైక్ భారత్ ఈస్ ఆల్రెడీ, మన భారత్ కార్సే టాటా కానీ మహీంద్రా ఇవే ఎక్కువ జనాలు కొనడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇతను ఒకవేళ భారత్ లో కనుక సెంటిమెంట్ కూడా మారిపోతుంది. ఇండియా మ్యానుఫాక్చరింగ్ అయితే కనుక చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి మన వాళ్ళు కూడా సెంటిమెంటల్లీ ఇండియన్ మ్యానుఫాక్చరర్స్ వాళ్ళని కొనడానికి ఇష్టపడుతున్నారు. అండ్ టాటా ఇస్ టాప్ అమాంగ్ దెమ్. టెస్లాకి ఏదైతే ఉందో ఆ వెలుక్ అనేది, టెస్లా వావ్, ఆ వావ్ ఫ్యాక్టర్ పోయిందా అంటే నాకైతే ఎందుకో పోయిందని అనిపిస్తుంది. డైరెక్ట్ గా యాక్చువల్లీ చాలా మంది ఇప్పుడు టెస్లాకి వెళ్తారా అంటే కనుక వెళ్ళను అని కూడా అంటున్నారు, తక్కువ రేటుకి వచ్చినా కానీ ఒకవేళ. బికాస్ వీ డోంట్ నో, లైక్ ఎప్పుడు ఏమవుతుందో ఈ కంపెనీ అని చెప్పి. అండ్ చాలా మంది ఇంకా ఏమంటున్నారంటే ఎవరైతే వీళ్ళు అడ్వాన్స్ కట్టారో ముందుగా 2016 లో, అడ్వాన్స్ కట్టకుండా టెస్లా స్టాక్ లో పెట్టుంటేనే ఎక్కువ పెరుగుండేది కదా, అనవసరంగా కట్టాము అని చెప్పి చాలా మంది అంటున్నారు. అండ్ మెనీ పీపుల్ ఆర్ డిసప్పాయింటెడ్. 6000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఏదైతే వీళ్ళు షోరూమ్ సెటప్ చేశారో ముంబై, అది ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళు ఇన్వైట్ చేయడం, లేకపోతే టెస్లా లవర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్వైట్ చేయడం ఏం చేయకుండా కామ్ ఓపెనింగ్ అయిపోయింది. దాంతో ఇంకా డిసప్పాయింట్ అయ్యారు పీపుల్ హూ లవ్ టెస్లా. సో వీ నీడ్ టు సీ హౌ టెస్లా భారతదేశంలో ఎలా రన్ అవుతుందో, వెదర్ దే గోనా లైక్ గెట్ అ బూమ్ ఆర్ నాట్, వీ నీడ్ టు సీ. లెట్స్ వెయిట్ అండ్ సీ.